హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ సరళమేసమకి అయితే ఇప్పుడు నేను బయలుదేరినా అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన్నెగూడలో మనం పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని అక్కడి నుంచి మనం బయలుదేరాలి. ఇప్పుడు నేనున్న లొకేషన్ నుంచి 30 కిలోమీటర్ వస్తుంది. మన్నెగూడ నుంచి ఇట్లా అంతే వస్తాయి, మా అటుకు 2 కిలోమీటర్లు పెరుగుతాయి. కానీ మన్నెగూడ పోయి పికప్ చేసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో పోదాం ఇక. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బొంగళూరు గేట్లో ఉన్నాము. బొంగళూరు గేట్ నుంచి అయితే బయలుదేరినాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన్నెగూడ పోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బొంగళూరు గేట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతున్నా. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ మన్నెగూడ ఒక 2 కిలోమీటర్ వస్తుంది. 2 కిలోమీటర్ పోయినాక ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మన్నెగూడకి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ దగ్గర అవుతున్నా, అంటే మన పాత ఆర్టీ ఆఫీస్ దగ్గర. మనం ఇక్కడ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన ఆర్టీ ఆఫీస్ రోడ్ అయితే ఎక్కుతాము. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్లో అయితే పికప్ పాయింట్ అయితే ఉంది. మనం ఇప్పుడు పోయి పికప్ పాయింట్లో బండి పెట్టి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంకేంటి ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము. ఇంకొక 200 మీటర్స్ అవుతుంది. మనకు ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ బిల్డింగ్ దగ్గరనే మన పికప్ పాయింట్ అయితే. ఇక్కడైతే మనం ఇప్పుడు బండి ఆపుకొని కస్టమర్కి అయితే కాల్ చేయాలి. ఇంకో ప్రస్తుతానికి అయితే బండి మనం ఇక్కడ ఆపుకున్నాము. కస్టమర్ కాల్ చేసి వస్తారు వాళ్ళు. మొత్తానికైతే వాళ్ళు వచ్చారు. మొత్తానికైతే వాళ్ళు సామాన్లు ఇట్లా వేసుకుంటారు. మొత్తానికైతే డెక్కి లేపేసిన అనమాట. సామాన్లు వేసుకుంటారు. ఇక్కడైతే 2 ఎక్కుతారు అనమాట. బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ ఇంకో 2 ఉన్నారంట. అక్కడ ఎక్కుతారు. అక్కడ ఎక్కించుకొని మనం వెళ్ళిపోడు నాన్ స్టాప్. ఇక ఎక్కడైతే ఆపే అయితే ఏం లేదు. ఇక్కడైతే ఇక ఎక్కేసారు. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ప్రజెంట్ మనం మళ్ళీ రిటర్న్ మన్నెగూడ బొంగళూరు రూట్లో నుంచి పోతుంది. ఎందుకంటే మనం ఇబ్రాహీంపట్నం నుంచే పోవాలి కాబట్టి మళ్ళీ బొంగళూరు రూటే పోతుంది బండి. మనం ఇబ్రాహీంపట్నం సరళమేసమ్మకైతే మంచాల రోడ్ నుంచి అయినా పోవచ్చు. మనం ఇబ్రాహీంపట్నం పాత బస్ స్టాండ్ నుంచి ఇట్లా పోవచ్చు, లేకుంటే మంచాల రోడ్ నుంచి ఇట్లా పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బండిలో అయితే ఎంజాయ్ చేస్తారు మన ప్యాసింజరు. అట్లే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బండ్లు అయితే. మీకు ఇట్లా ఎప్పుడైనా క్యాబ్ అవసరం ఉంటే మన నంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మన నంబర్ అయితే ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతుంది. ఎక్కడికైనా వస్తుంది బండి, ఏ బండి అయినా మనం అరేంజ్ చేయగలుగుతాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే కొత్తగా పెట్టినాం ఛానల్, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ. రోడ్ అయితే మామూలుగా లేదు, మొత్తం మట్టి రోడ్ అనమాట. ఇక్కడైతే మనకు
బైక్లు తప్ప కార్లు అయితే పనికి రావు. కార్లలో వస్తే మన కారు అసంటే అయితే పనికి వస్తాయి. ఇది కార్లలో ఇట్లా పోవచ్చు కానీ చూసి మెల్లగా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం గుంతలు రాళ్ళు చూసి పోవాల్సి వస్తుంది. మొత్తానికి అయితే మనం టెంపుల్ కాడికి అయితే రీచ్ అయిపోయినాం. రోడ్ అయితే మరి దారుణంగా ఉంది. ఇక మొత్తానికి అయితే మనం సరళమేసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాము. మొత్తం అడవిలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఫోన్లో సిగ్నల్ గిట్లా ఏం రాదనమాట. సిగ్నల్ కావాలంటే మళ్ళీ మనం కొద్దిగా బయటికి పోయినాకనే వస్తుంది. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ కానీ ఏం అలాంటివి అయితే ఏమి ఉండదు. చూసుకోవాల్సిందనమాట. మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో అయితే రీచ్ అయిపోయినాం. మనకు 1 అవర్ ఎందుకు పడ్డదంటే 30 కిలోమీటర్స్ ఉంది కానీ మొత్తం మట్టి రోడ్ కాబట్టి మనకు బండి మొత్తం లేట్ అయింది. ఎందుకంటే మెల్లగా రావాల్సి వచ్చింది. నేనైతే వీడియో ద్వారా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది అనేసి మొత్తం కొద్దిగా ఫార్వర్డ్ చేసాను అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మొత్తానికి అయితే మనం ఇక్కడ వచ్చేసినాం. మీరు వండుకునేటట్టయితే మీరు సొంతంగా అయితే వండుకోరు. ఎందుకంటే ఇక్కడ వండేటోళ్ళు అయితే ఉన్నారు కానీ అమౌంట్ అయితే చాలా అడుగుతారు. అట్లా అని ప్రస్తుతానికి అయితే మనం మెట్ల మీదకి అయితే పోతున్నాం. మెట్ల మీద గుడిలో అయితే మనం దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుంటే అయిపోతుంది. దర్శనం చేసుకుని ఆడ అయితే సైడ్కి అయితే వాళ్ళు వండుకుంటారు అన్నమాట. ఇక్కడ వ్యూస్ అయితే బాగానే ఉంది. మంచిగా చూడడానికైతే మంచిగా పీస్ఫుల్ అవుతుంది ప్లేస్ అయితే. ఇదిగోండి మొత్తం ఇక్కడ మొత్తం కోతిలే. చేతులు ఏమైనా ఉంటే గుంజుకొని కూడా అయితే పక్కా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకోండి. మొత్తానికైతే సరళమేసమ్మ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.